అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 2 డిసెంబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. సో నిన్న విజయవాడలో జరిగిన మాస్టర్ క్లాస్ అలాగే ఎడ్యుకేషన్ మీట్ చాలా సక్సెస్ఫుల్గా సాగింది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా జనాలు ఏమాత్రం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో, మీరు చూస్తున్నారు కదా, మంచి సంఖ్యలో పెద్ద సంఖ్యలో హాజరై సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం సాగింది. చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్, చాలా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ ఈసారి సెషన్లో ఉన్నారు. ఆద్యంతం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5-5:30 దాకా చాలా ఆర్గనైజ్డ్గా, చాలా పద్ధతిగా ఇన్వెస్టర్స్ అందరూ కూర్చొని చాలా ఓపికగా రాసుకుంటూ ఎన్నో డౌట్స్ అడుగుతూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేశారు. మరొక్కసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఫోన్స్ చేశారు, వర్షాలు పడటం వల్ల రాలేకపోతున్నామని, లేకపోతే ఇంకా పెద్ద నెంబర్లో ఇది ఉండేది. హాల్ ఫుల్ లెంత్గా నిండిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం సాఫీగా సాగింది. మరొకసారి విజయవాడకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే విజయవాడలో ఎప్పుడు కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక మాస్టర్ క్లాస్ లాగా ఎడ్యుకేషన్ బేస్డ్ సెషన్ సాగింది ఆద్యంతం కూడా. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ చూస్తే నికాయ్ 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ అలాగే షాంఘై మార్కెట్స్లో కొద్దిగా మనకు పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ ఆల్మోస్ట్ 1% మేర, S&P 500 0.5% మేర, డౌ జోన్స్ ఒక 0.5% మేర లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ముగిశాయి. గోల్డ్ $2,650 దగ్గర కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా. ఆయిల్ ఆల్మోస్ట్ $72 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ ఒక 3% మేర బలహీనత, వీక్నెస్ మనకి గోల్డ్లో చూసాం. చైనాస్ ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎక్స్పాండ్స్ అగైన్ ఇన్ నవంబర్, బీట్స్ ఫోర్కాస్ట్. సో అంచనాల కంటే మెరుగ్గా చైనాలో ఫ్యాక్టరీ యాక్టివిటీ జరిగింది, ఫ్యాక్టరీ యాక్టివిటీ ఉంది అన్న కూడా ఒక అప్డేట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనం చూడవచ్చు. సో గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. జీడిపి నెంబర్స్ లాస్ట్ మనకి ఫ్రైడే సాటర్డే రోజు వచ్చిన జీడిపి నెంబర్స్ బలహీనంగా ఉన్నాయి. దాదాపుగా 7 క్వార్టర్స్తో పోలిస్తే 7 క్వార్టర్స్ లోలో ఈసారి జీడిపి నమోదైంది. మేబీ దానివల్ల కొద్దిగా మార్కెట్స్ దాన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నెగిటివ్గా వచ్చింది 7 క్వార్టర్స్ లో, అండ్ గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో బలహీనత ఉంటుంది అని చెప్పి జీడిపిలో. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే గ్రీవ్స్ కాటన్ తన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సబ్సిడరీ కంపెనీని ఐపీఓకి తీసుకెళ్లాలని చెప్పి చూస్తుంది. ఫ్రెష్ ఈక్విటీ జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ స్టాక్స్ ఈ ఐపీఓలో విక్రయించాలని చెప్పి గ్రీవ్స్ కాటన్ ఆలోచన. బయోకాన్కి యుఎస్ఎఫ్డిఏ నుంచి బయోకాన్ బయోలాజికల్కి యుఎస్ఎఫ్డిఏ ఆమోదం లభించింది ఒక డ్రగ్కి, ఎస్ ఇంటెక్ అనేది. ఇది అల్సరేటివ్ కొలిటిస్ అలాగే ప్లేక్ సోరియాసిస్ ఆర్థరైటిస్కి ఈ డ్రగ్ పనిచేస్తుంది. టాటా మోటార్స్ ఈసారి నవంబర్ నెలలో కొద్దిగా సేల్స్ 73,246 నుంచి 74,753 యూనిట్స్ని విక్రయించింది. ఈసారి కొద్దిగా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నవంబర్ నెలలో కాస్త పర్వాలేదు అనిపించాయి. హుందాయ్ మోటార్స్ నవంబర్ నెలలో 7% మేర సేల్స్ క్షీణించింది. మారుతి సుజుకి ఒక మార్జినల్ ఇంప్రూవ్మెంట్ చూసాం. కొచ్చిన్ షిప్ యార్డ్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి డ్రై డాకింగ్ కోసం ఒక లార్జ్ ఇండియన్ నేవల్ వెజల్స్ తయారు చేయడానికి దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆర్డర్ గెలుచుకుంది. హోమ్ ఫస్ట్ ఫినాన్స్ ఒక బ్లాక్ డీల్ జరిగింది. 1267 crores ఆఫ్ వర్త్ స్టాక్స్ విక్రయించబోతున్నారు. సిప్లా ప్రమోటర్స్ దాదాపు 1.72% వాటాని బ్లాక్ డీల్ ద్వారా విక్రయించబోతున్నారు. సో ఇది స్టాక్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గ్రోత్ సీన్ అట్ 6.1 to 6.8% ఫర్ FY25 ఆన్ 7 క్వార్టర్ Q2 లో. సాఫ్ట్వేర్ డిమాండ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్డ్ జూలై సెప్టెంబర్ జీడిపి Q2 5.4. సో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా రేటింగ్ ఏజెన్సీస్ ఇవి. ఇండియన్ గ్రోత్ స్టోరీ
కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకునే అవకాశం ఉంది. 6 to 6.3 మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఈసారి జీడిపి వృద్ధి రేటు 6 నుంచి 6.3% మేర నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా చెప్పారు. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్తో పోల్చినా, ఎమర్జింగ్ మార్కెట్స్తో చూసుకున్నా, ఏ ఎకానమీస్తో చూసుకున్నా కూడా స్ట్రాంగ్గా గ్రోత్ రేట్ ఇంకా 6% పైగా మనం వృద్ధి రేటు నమోదు చేస్తున్నామంటే మెరుగైన వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే వరుసగా 3-4 సంవత్సరాల పాటు ఈ స్థాయి గ్రోత్ నమోదు చేసిన తర్వాత కూడా అదే స్థాయి మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఒక చిన్న పాస్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. షాపూర్జీ పల్లోంజీ దాదాపు $2.6 బిలియన్ వరకు నిధులు సమీకరించబోతోంది. టాటా సన్స్ బాస్ టెల్స్ గ్రూప్ CEOs దట్ హీ వాంట్స్ గ్రోత్ నౌ. ఇక గ్రోత్ ప్యాటర్న్ పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. యాక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, రెవెన్యూని పెంచాలి, ప్రాఫిట్స్ని పెంచాలని చెప్పి టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ గారు వాళ్ళ సీఈఓలందరినీ కూడా ఆదేశించినట్టు, వాళ్ళ సీఈఓలందరికీ కూడా ఇక్కడ అర్జీ చేసినట్టు చెప్తున్నప్పటికీ ఒక ప్యాటర్న్ ఇంకా మెల్లగా బలహీనపడుతుంది అనుకుంటున్న తరుణంలో కొద్దిగా చురకలు అంటించి కంపెనీని మరింత వేగవంతంగా తీసుకెళ్లే ఆలోచనలు ఆయన ఉన్నారు. రేట్ కట్ ఈజ్ అన్లైక్లీ బట్ ఆర్బీఐ మే సిగ్నల్ ఇట్స్ రెడీ టు యాక్ట్. ఇక ఈసారి వడ్డీ రేట్లు మేబీ తగ్గించకపోయినప్పటికీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇక వడ్డీ రేట్లు తగ్గించడానికి తాము సుముఖంగా ఉన్నామన్న ఒక సంకేతాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హై వడ్డీ రేట్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా వడ్డీ రేట్లు తగ్గించకపోతే చాలా కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ చెప్తున్నారు వడ్డీ రేట్లు తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు చూడకండి అని చెప్పి ఆర్బీఐకి పరోక్ష సంకేతాలు ఇచ్చారు వాళ్ళిద్దరూ. ముంబై ప్రాపర్టీ మార్కెట్ రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. సిటీస్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ నవంబర్ నెలలో 5% మేర పెరిగింది. స్టాంప్ డ్యూటీ దాదాపు 30% మేర పెరిగింది. అలాగే కార్ సేల్స్ ఇంచప్ ఇన్ నవంబర్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ఫెస్టివ్ సీజన్. సో మనకి దీపావళి, ధనత్రయోదశి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, దసరా లాంటివి. అందువల్ల కొద్దిగా నవంబర్ నెలలో సేల్స్ అయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ పెరిగాయి. మేజర్గా మారుతి సుజుకీకి 5% పాజిటివ్ ఉంటే హుందాయ్ -2.4%, టాటా మోటార్స్ 2%, టయోటా ఆల్మోస్ట్ 44% అండ్ JSW MG దాదాపు 20% గ్రోత్ని నమోదు చేశాయి. టెక్ సెటప్స్ హింట్ నిఫ్టీ కుడ్ ఎయిమ్ అట్ 25,000. మోస్ట్ టెక్నికల్ ఇండికేటర్స్ అంచనాల ప్రకారం నిఫ్టీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా అప్సైడ్ ఉండి టార్గెట్ దాదాపు 25,000 దాకా నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. డౌన్ సైడ్ 23,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మారుతి, M&M, టాటా మోటార్స్, సన్ఫార్మా, L&T, ITC, టాటా స్టీల్, వారీ ఎనర్జీ, హిందుస్థాన్ జింక్, హిమత్ సింగ్ లాంటి స్టాక్స్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి. మీరు ఒకసారి పాస్ చేసుకుని చూడవచ్చు. SBI సెక్యూరిటీస్ ఏం చెప్తుంది, ఆనంద్ రాఠీ ఏం చెప్తున్నారు అన్న వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఎలాంటి స్టాక్స్ని ఈ వారం కోసం టెక్నికల్గా రికమెండ్ చేస్తున్నారు అనేది ఒకసారి పాస్ చేసుకుని మీరు ఇన్ డీటెయిల్డ్గా చదువుకోవచ్చు. అండ్ ఫ్యూచర్స్ పొజిషన్స్ ఇన్ రిలయన్స్ టచ్ 18-year హై, ఎనీ అప్మూవ్ కుడ్ బి షార్ప్. ఇక్కడ మేబీ బేరిష్ బెట్స్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని చూస్తే అన్నట్టుగా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్లో కొద్దిగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న స్టాక్లో కొద్దిగా లిక్విడిటీ కనుక పుష్ అవుతే రిలయన్స్లో షార్ప్ అప్మూవ్ ఉండవచ్చు అనేది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అలాగే హాలిడే సీజన్ లైక్లీ టు కూల్ పేస్ ఆఫ్ FPI సేల్స్ ఇన్ డిసెంబర్. గత 20 ఏళ్ల చరిత్ర చూసినా దాదాపు 13 సందర్భాల్లో డిసెంబర్ నెలలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గానే ఉన్నారన్నది హిస్టరీ చెప్తోంది. మేబీ ఈ డిసెంబర్ నెలలో ఉన్న హాలిడే సీజన్ వల్ల కొద్దిగా వాళ్ళ సెల్లింగ్ తగ్గవచ్చు అనేది ఒక అంచనా. అండ్ GST నంబర్స్ నవంబర్ నెలలో 1.82 లక్షల కోట్ల రూపాయలుగా వచ్చింది. 8.5% మేర వృద్ధిని ఈసారి GST కలెక్షన్స్లో సాధించాము. ప్రధానంగా ఫెస్టివల్ సీజన్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్లో RBI లైక్లీ టు హోల్డ్ రేట్స్ ఫర్ 11th స్ట్రైట్ టైం. సో మే కట్ క్యాష్ రిజర్వ్ రేషియోని కొద్దిగా తగ్గించవచ్చు అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ రేట్ని కూడా కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వారంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ భేటీ కాబోతుంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గింపు మీద అందరి అంచనాలు ఆశలు ఉన్నాయి. ఈసారి కాకపోయినా అట్లీస్ట్ గైడెన్స్ గైడెన్స్ ఇవ్వవచ్చు అనేది ఒక అంచనా. అండ్ న్యూ బ్లడ్ డెరివేటివ్స్లో దాదాపు 45 కొత్త స్టాక్స్ F&O సెగ్మెంట్లోకి వచ్చాయి. వాటిలో యాక్టివిటీ గత వారంలో కనిపించింది. మెజారిటీ జియో ఫైనాన్షియల్, జొమాటో, లైఫ్ ఇన్సూరెన్స్లో
అండ్ అదాని గ్రీన్లో కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ జనాలు ఎక్కువగా చేశారు ఈసారి. అండ్ 100% టారిఫ్ ఆన్ బ్రిక్స్ ఇఫ్ ఇట్ డంప్స్ డాలర్. సో బ్రిక్స్ దేశాలన్నీ కలిపి డాలర్ని డంప్ చేసి బ్రిక్స్ కరెన్సీని కొత్తగా తీసుకురావాలన్న ఆలోచనని కూడా విరమించుకోవాలి. ఒకవేళ అదే చేస్తే ఆయా దేశాల మీద 100% టారిఫ్స్ విధించడంతో పాటు వాళ్ళు అమెరికాతో బిజినెస్ చేయకుండా తన చర్యలు తీసుకుంటారని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఏజెన్సీస్ కట్ ఇండియాస్ FY25 గ్రోత్ ఫోర్కాస్ట్. మెజారిటీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 6 నుంచి 6.5% మేర మ్యాక్సిమం గ్రోత్ పొటెన్షియల్ జీడిపికి ఇచ్చారు. జీడిపి ఫోర్కాస్ట్ అంతకుముందు 7 నుంచి 7.5% ఉన్న ఫోర్కాస్ట్ తగ్గింది. వెడ్డింగ్ సీజన్ అండ్ రూరల్ ట్రాక్షన్ డ్రైవ్ కార్ సేల్స్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో కొద్దిగా జంప్ అయితే చూసాం. దీనికి కారణం దివాళీ సీజన్, దసరా, అలాగే రూరల్లో కొద్దిగా గ్రోత్ ప్యాటర్న్స్ మారడం దీనికి ప్రధానమైన కారణం. థ్యాంక్ యూ సో మచ్.